we believe, all things are possible. ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. అది ఎప్పటి వరకు చేయాలంటే దీన్ని మనం ప్రభు వచ్చే వరకు. హల్లెలూయా. మరి ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం. ఇది పౌలు గారు అన్నాడు, మేము ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేము అంటే ఎంతమంది? 12 మంది అపోస్తలులు. హల్లెలూయా. మేమైనను పరలోకం నుంచి వచ్చిన దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. హల్లెలూయా. మరి వారు ఒక్కసారి వారి ద్వారా దేవుడు బోధన చేశాడు. మరలా ఈ 12 మందిలో నుంచి ఒక ఆయన పేతురో లేకపోతే పౌలో లేకపోతే మరొకడో లేచి అట్లా కాదు, మరి రాత్రే కాదు పగులు అని చెప్పినా ఇప్పుడు వాళ్ళు ఏమవుతారు? శాపగ్రస్తులు అవుతారు. వారు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ వారి ద్వారా ఏదైతే పలికించాడో అదే ఫైనల్ అయి ఉన్నది. ఇక దానికి మించి ఎవరు అపోస్తలుడు మాట్లాడినా శాపగ్రస్తుడే. మరి అపోస్తలులు మాట్లాడితేనే శాపగ్రస్తులు అయితే మరి ఈరోజు మాట్లాడుతున్న పాస్టర్లు శాపగ్రస్తులు గారా? ఈ వాక్య విరోధమైన బోధన చేస్తున్న వారు శాపగ్రస్తులు గారా? చూడండి, పౌలు గారు మొట్టమొదటిగా వారిపై నుంచి ఆయన తిప్పాడు ఆయన వాక్యాన్ని. మేము దానికి వ్యతిరేకంగా మాట్లాడినా మేము దానికి అతీతులం కాము, మేమైనా సరే శాపగ్రస్తులమే అన్నాడు ఆయన. మేము ప్రకటించిన సువార్త గాక. హల్లెలూయా. వారు ప్రకటించిన సువార్త ప్రకారము ప్రభురాత్రి భోజనం ఎప్పుడు చేయాలి? అది రాత్రిపూట చేయాలి. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని, మరి క్యాథలికులు ఇచ్చినట్లుగా నానా రకాలైన రెడీమేడ్ రొట్టెలు ఇవ్వలేదు ఆయన. మరి ఈరోజు సంఘ శాఖలు ఇచ్చినట్లుగా చాలా రకాలైన రొట్టెలు ఇవ్వలేదు ఆయన. మరి ఆ యొక్క ద్రాక్షారసం ఇవ్వకుండా ఆయన థమ్సప్ ఇవ్వలేదు ఆయన. హల్లెలూయా. అప్పటికప్పుడు ఆయన ఏదో మిక్సీలో ద్రాక్ష రసాన్ని బట్టి ఇవ్వలేదు ఆయన. కానీ ద్రాక్ష రసం అంటేనే దానికి ఒక ప్రాసెస్ ఉన్నది, దాని యొక్క విధానం ఉన్నది. కానీ రోజు ఏం చేస్తున్నారు? ఆ బయలుపాటు లేక. ఎందుకు బయలుపాటు లేదు? వారికి ప్రవక్త లేడు కాబట్టి. హల్లెలూయా. మరి ఎర్ర సముద్రాన్ని ఎట్లా దాటాలి? ఒక ప్రవక్త ద్వారా దాటాలి. నిజమేనా? ఆ యొక్క 20 లక్షల మంది ఎవరి ద్వారా దాటారు? వాళ్ళు మోసే ద్వారా దాటారు, ఒక ప్రవక్త ద్వారా దాటారు. మరి ఒక ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలను విమోచించాడు ఆయన. అలాగనే ఈరోజు ఉండే ప్రపంచంలో ఉండే ప్రజలందరూ విమోచింపబడాలంటే దేవుడు ఈ కాలానికి ఒక ప్రవక్తను పంపించాడు. కాబట్టి కాల ప్రవక్త విలియం బ్రెనహాం లేకుండానే మరి వీళ్ళు తమ యొక్క రొట్టె ద్రాక్షారసాల ద్వారా ఆ యొక్క దాని ఏమంటారు? హల్లెలూయా. పులిసిన ఆ యొక్క రొట్టె ద్రాక్షారసాల ద్వారా వారు పరలోకం వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ విధంగానే 20 లక్షల మంది దాటిన ప్రకారంగా సింతేనా రొట్టె విరవడం, ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఆ ద్రాక్షారసం తాగడం, ఇంతే కదా మేం చేయమని తినని వాళ్ళు కూడా అదే అనుకున్నారు. వారు కూడా దాటడానికి ప్రయత్నం చేశారు. ఏమయ్యారు? సముద్రంలోనే మునిగి చనిపోయారు. అందుకొరకు ఈరోజు సంఘ శాఖలు మరణం అవుతున్నాయి. ఈరోజు నీ స్వతహాగా నీవు దాటలేవు సముద్రాన్ని, ఈ లోకమైన సముద్రాన్ని దాటలేవు. అందుకొరకే నీకు ఒక ప్రవక్త కావాలి. దేవుడు ఆ రోజు పాతకాలంలో ఆయన ప్రవక్తను పంపిస్తే ఈ కాలంలో కూడా ఆయన ప్రవక్తను పంపించాడు. ఆయన యేసుక్రీస్తు, ఆయన పేరే నిన్న నేడు. ఆయన పేరు సార్, అది వాక్యం కాదు, అది ఆయన పేరే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. నేను ఉన్నవాడను, అనువాడను. ఆయనలో మార్పు లేదండి. హల్లెలూయా. ఆయన తన దాసులై తన సేవకులైన ప్రవక్తలకు తెలియజేయకుండా ఆయన ఏమీ చేయడు. ఆయన
అందుకొరకు ఈరోజు ఈ ప్రపంచమంతటా ఈ కాలంలో పగులు చేస్తున్న ఈ కాలంలో నీవు నేను ఈ రాత్రే ఎందుకు మనం కూడుకున్నాం? ఎందుకనగా దేవుడు తన దాసుని పంపించాడు. హల్లెలూయా. నిజమేనా? ఆ రోజు ఆ యొక్క ఐగుప్తుకు ఆయన ఏ విధంగా అయితే పంపించాడో ఈ లోకమైన ఐగుప్తులోనికి ఆయన ఒక ప్రవక్తను పంపించాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి రాత్రి మనం చక్కగా వాక్య ప్రకారంగా చేస్తున్నామంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఒక ప్రవక్తను పంపించాడు ఆయన. బైబిల్లో ఉండే ప్రతి వాక్యాన్ని ఆయన మరలా పునరుద్ధరింపజేశాడు ఆయన. మరి క్యాథలిక్ దాన్ని ఏం చేసింది? బలిపీఠాన్ని కూలదోసింది. బలిపీఠం అంటే ఏంటిది? 12 అపోస్తల బోధ. 12 అపోస్తల బోధయే బలిపీఠమై ఉన్నది. హల్లెలూయా. దేవుడి బలిపీఠం పైకి ఆయన దిగి వస్తాడు ఆయన. ఆ రోజు 12 రాళ్లతో కట్టిన ఆ బలిపీఠం పైకి అగ్ని దిగి వచ్చేది. అలాగని ఈరోజు అగ్ని దిగి రావాలంటే, పరిశుద్ధాత్మ దిగి రావాలంటే నీవు చక్కగా 12 రాళ్లతో బలిపీఠాన్ని కట్టాలి. ఎక్కడ? నీ హృదయంలో కట్టాలి. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ అగ్ని దిగి రాదండి. ఆ మేడ గదిలోనికి అగ్ని రావడానికి గల కారణం ఏంటిది? అక్కడ 12 మంది ఉన్నారు. వారు లేకపోతే మిగతా మంది ఎంతమంది ఉన్నా, హల్లెలూయా, 108 మంది ఉన్నా దానివల్ల ఉపయోగం లేదండి. ఎందుకు దేవుడు దిగి వచ్చాడు అక్కడికి? ఆ యొక్క బలిపీఠం అక్కడ ఉన్నది. ఆయన తన యొక్క బలిపీఠాన్ని అక్కడ స్థాపించాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం చక్కగా వాక్యాన్ని మనం చేస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఒకసారి చదవండి సార్. ప్రభువులను పొందితిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని, ఎప్పుడట? రాత్రి. హల్లెలూయా. దాని పేరే ప్రభురాత్రి భోజనం. కానీ ఇప్పుడు ప్రభురాత్రి భోజనం అని పేరు చెప్తే ఏం చేయాలా? రాత్రి ఇవ్వాల్సి వస్తుందని ఇప్పుడు దాని పేరు మార్చేశారు. ఏమని? ప్రభు బల్లా ఆరాధన. హల్లెలూయా. కానీ అది ప్రభు బల్లా ఆరాధన కాదు, అది ప్రభు రాత్రి భోజనము. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి. దాని ఇంగ్లీష్లో ఏమన్నారు? లార్డ్ సప్పర్ అని అన్నారు. సప్పర్ అంటే ఎప్పుడు? 6 నుండి తీసుకునేది, సాయంకాలం 6 గంటలకు తీసుకునేదే అది లార్డ్ సప్పర్ అయి ఉన్నది. హల్లెలూయా. ఉదయం చేసేదాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు, మధ్యాహ్నం చేసేదాన్ని లంచ్ అంటారు, సాయంత్రాన్ని సప్పర్ అంటారు. డిన్నర్ అనేది తర్వాత వచ్చింది, తిండిపోతుల వలన డిన్నర్ వచ్చింది. కానీ పాతకాల విధానం ఏంటిది? సప్పర్. హల్లెలూయా. మరి లార్డ్ సప్పర్ అనేది సాయంకాల భోజనం. అది మరి ఆ యొక్క ఐగుప్తులో ఉన్నప్పుడు రాత్రి ఇచ్చాడు ఆయన. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రాత్రి ఇచ్చాడు ఆయన. అబ్రహామును కలుసుకున్నప్పుడు ఆయన రొట్టె ద్రాక్షారసం ఎప్పుడు ఇచ్చాడు? ఆయన రాత్రిపూట ఇచ్చాడు ఆయన. మరి ఈరోజు ఆయన దేవుడు మార్చేశాడా? దేవుడు తన క్రమాన్ని ఎన్నడూ మార్చాడు ఆయన. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఒక రొట్టెనెత్తుకొని ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించాడు, ఒక పాత్రనెత్తుకొని ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి మనము ఆ మరణాన్ని జయించాలంటే ఒకే రొట్టెలోనిది మనం విరవాలి, ఒకే పాత్రలోనిది మనం తాగాలి. హల్లెలూయా. అందుకొరకే మనం ఏం చేస్తున్నాం? ఈ రాత్రి ఒకే రొట్టెని విరుస్తున్నాం, ఒకే పాత్రలోని మనం తాగబోతున్నాం. హల్లెలూయా. ఎందుకని మనం విభజింపబడి లేము, కానీ మనము అందరం ఒక్కటై ఉన్నాం. ఆయన ప్రభు ఒక్కడే, శరీరం ఒక్కటే. ప్రభు ఒక్కడే, శరీరం ఒక్కటే. కానీ బోలెడని శరీరాలు లోకంలో పిలువబడుతున్నాయి, కానీ అన్ని శరీరాలు ఆయన కావు. ఆయన శరీరం దేనితో నిర్మించబడింది? మరియ గర్భంలో ఆయన ఎట్లా నిర్మించుకున్నాడు? ఆయన వాక్యంతో నిర్మించాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ఆయన శరీరం ఎట్లా నిర్మాణం అవుతున్నది? వాక్యముతో. నువ్వు పగులు భోజనాన్ని ఆచరిస్తే అది వాక్యమా? నానా రకాలైన పాత్రలో తాగితే అది వాక్యమా? అది ఆయన శరీరము కానే కాదది. హల్లెలూయా. అందుకొరకే మనం బైబిల్లో చూస్తాం, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని తాగుచున్నాడు. సహోదరుని ఎవరవు? ప్రభు యొక్క శరీరానివి. మరి ప్రభు యొక్క శరీరం అపవిత్రమైనది కాదు. కాబట్టి నువ్వు అపవిత్రురాలుగా ఉండి నీవు ఆయన శరీరంలో పాలు పంపులు పొందకూడదు. ఏం చేయాలి? వెంటనే నీ పాపాన్ని అక్కడతో నువ్వు ఆపాలి. ఆపకపోతే నువ్వేం చేస్తున్నావు? నీ తీర్పును నువ్వే తీర్చుకుంటున్నావు. హల్లెలూయా.
అలాగనే సౌరుడా నీవు కూడా అంతే. ఆయన శరీరంలో నువ్వు ఒక భాగానివి, నువ్వు ఆయనకి శరీరానివి. ఆయన శరీరం పులిసినది కాదు, అది పాపంతో నిండినది కాదు అది. అయితే ఆయన శరీరము పరిశుద్ధమైనది. కాబట్టి రాత్రి మనం ఏం చేయాలి? మనల్ని మనము పరీక్షించుకోవాలి, మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. మనము ఏ పాపంతో కొనసాగుతున్నామో దాన్ని విడిచిపెట్టాలి. ఆ తర్వాత మనం అక్కడి నుంచి లేచి వచ్చి ఆయన శరీరాన్ని తినాలి, ఆయన యొక్క రక్తాన్ని మనం త్రాగాలి. అప్పుడే మనము ఆ యొక్క నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును అన్నాడు ఆయన. ఖచ్చితంగా మనకు నమ్మకం ఉన్నదా? దేంట్లో నమ్మకం ఉన్నది? ప్రభు రాత్రి భోజనంలో. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, మరి ఆ రొట్టె విరవడంలో నాకు నమ్మకం ఉన్నది, ఆ యొక్క పాదశుద్ధిలో నాకు నమ్మకం ఉన్నది. హల్లెలూయా. ఎప్పటి వరకు దాన్ని చేయాలని అన్నాడు ఆయన? ఆ యొక్క ఎత్తబాటు జరిగేంత వరకు, ప్రభువును మనం మహిమలో కలుసుకున్నంత వరకు. నిజమేనా? చదవండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. హల్లెలూయా. ఎప్పటి వరకు? ఆయన వచ్చు వరకు. నిజమేనా? ఆయన వచ్చేంత వరకు దీన్ని చేయమంటున్నాడు ఆయన. ఇప్పుడు దీన్ని ఆపడానికి మరి మన ప్రవక్త చెప్పలేదు. హల్లెలూయా. ఎందుకనగా ప్రవక్త ఏమన్నాడంటే, టేపులో ఏదైతే చెప్పబడిందో దాన్నే మీరు అనుసరించుడి అన్నాడు ఆయన. కాబట్టి ప్రభు వచ్చేంత వరకు మనం దీనిని చేయాలని ప్రవక్త ద్వారా మనం ఆజ్ఞాపించబడి ఉన్నాం. ఎవరు మనకు ఆజ్ఞాపించింది? మన యొక్క ప్రభువే. ప్రవక్త ద్వారా మనకు ఆయన కట్టడలను ఇచ్చి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ 1963లో మరి ఎత్తబాటు అయిపోయిందని నమ్మేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక ఎత్తబాటు అయిపోయింది కాబట్టి ఇక ప్రభురాత్రి భోజనంతో పని లేదని అంటున్నారు. కానీ ఇప్పుడు అది వాక్య ప్రకారంగా అది రైటు కానే కాదు. హల్లెలూయా. 1963లో రాకడ జరగలేదు, అది రాకడ కాదు. అది కేవలం ఏంటిది? ఆ మేఘవృత్తం అనేది కేవలము 7 ముద్రల ప్రత్యక్షత మాత్రమే. చెప్పండి, ముద్రలు ఇప్పబడ్డాయా? ఆ యొక్క 1963 యొక్క ఆ మేఘవృత్తం ఏంటిది? అది 7 ముద్రల యొక్క ప్రత్యక్షత. ప్రవక్త దీనిని ఏ వర్తమానంలో కూడా ఆయన ఇది రాకడని చెప్పలేదు ఆయన. కేవలం ఇది 7 ముద్రల ప్రత్యక్షత. అది వధువు యొక్క ప్రత్యక్షత. వధువుకు ఎత్తబాటు కొరకై ప్రత్యక్షత అన్నాడు ఆయన. ఏ ప్రత్యక్షత? అది ఎత్తబాటు కొరకైన ప్రత్యక్షత. మరి అందరు ఎత్తబడరు కానీ కేవలం వధువు మాత్రమే ఎత్తబడుతుంది. ఎత్తబాటు అనేది కేవలం వధువు కొరకే దాచిపెట్టాడు ఆయన. ఎవ్వరికి జరగదండి అది. ఆ రాకడ జరిగిపోయిందన్న సంగతి ఎవరికి తెలియదు. ఎత్తబడిన వారికి మాత్రమే తెలుస్తుంది. వారు ఎవరితో మాట్లాడతారు? హల్లెలూయా. వారు అదృశ్యమవుతారు. మరి వారికి అదృశ్యమైనప్పుడు ఎవరైతే వారిని కలుసుకుంటారో వారితో మాత్రమే వారు మాట్లాడతారు. అయితే భూమి మీద అయితే ఉండరు. వారు ఎక్కడుంటారు? ఆ మహిమలో మధ్యాకాశంలో, ఆ తండ్రి గృహానికి బయట, ఈ భూలోకానికి బయట. హల్లెలూయా. ఈ భూమికి ఆకాశానికి మధ్య ఏంటిది? ఆ యొక్క మధ్యాకాశం. ఆ మధ్యాకాశంలో మన ప్రియులతో కలిసి మన ప్రభువును మనం కలుసుకుంటాం. ఎన్ని సంవత్సరాలు ఉంటాం మనం అక్కడ? 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల భూమిపైన ఏం జరుగుతుంది? శ్రమలు. హల్లెలూయా. వాక్యాన్ని గౌరవించని వారి మీదకి శ్రమలు వస్తాయి. వారిపైకి ఆ యొక్క మిడతలు వస్తాయి, తేళ్ళు వస్తాయి. వారు కరెంటు తీగలు పట్టుకుంటారు, వారు ఎండ్రిని తాగుతారు. ఇప్పుడు గడ్డి మందు తాగితే చచ్చిపోతున్నారు కదా. కానీ ఆ రోజు వారు గనక ఏ మందు తాగిన వారు చావనే చావరు. హల్లెలూయా. వింటున్నారా? ఈ 3.5 సంవత్సరాల భూమి పైన
శ్రమలు. అదే 3.5 సంవత్సరాల వధువు మహిమలో ఆమె పెళ్లి కుమారునితో విందులో ఉంటుంది. హల్లెలూయా. ఈ 3.5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది? ఈ భూమి మరి శుద్ధీకరించబడుతుంది. ఎంతమంది తెలుసు? మరి పూర్తిగా శుద్ధీకరించబడదు కానీ కొంత భాగం శుద్ధీకరించబడుతుంది. మరి 1000 ఏళ్ల పరిపాలన కూడా పాపం ఉంటుందని ప్రవక్త అన్నాడు. అంటే దాని అర్థం 1000 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా పాపం అనేది ఉంటుంది. మరి 1000 ఏళ్ల పరిపాలనకు ముందు ఒక యుద్ధం ఉంటుంది, 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత మరొక యుద్ధం ఉంటుంది. దానితో మరి భూమి పూర్తిగా శుద్ధీకరించబడుతుంది. ఆ శుద్ధీకరించబడిన భూమి పైన మనం శాశ్వతంగా నివాసం చేయబోతున్నాం. హల్లెలూయా. అయితే ఈ 3.5 సంవత్సరాల ఈ కాలంలో మరి వధువు ఆ యొక్క మహిమలో ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ 1963 ఏంటిది? అక్షరాల ఇది 7 ముద్రల యొక్క ప్రత్యక్షత. హల్లెలూయా. మరి ఇది రాకడ కాదు కానీ ఇది 7 ముద్రల యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. హల్లెలూయా. సరే, మనం వాక్యం నుండి చూద్దాం. లేదా ఆ యొక్క సావాసమైన వర్తమానం చదువుదాం. సరే చదవండి. 12వ తారీఖు 65వ సంవత్సరము 12 నెలలో ప్రవక్త చెప్పిన వర్తమానం చదువుదాం. సావాసం అనే వర్తమానం. పేరా నెంబర్ ఎంత? 2వ పేరా నుంచి చదవండి. ఇప్పుడు ప్రభరాత్రి భోజనం ఆరంభించు ముందుగా ఎప్పుడు? 1965. ఇప్పుడు 63 ముందా 65 ముందా? 63 ముందు. మరి 65లో ఏమిస్తున్నాడు ప్రవక్త? ప్రభురాత్రి భోజనాన్ని. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? 63లో రాకడ జరిగిపోయింది కాబట్టి ఇక రొట్టె ద్రాక్షారసంతో పని లేదు, బాప్తిస్మాలతో పని లేదని అంటున్నారు. కానీ 1963లో రాకడ జరగలేదు కాబట్టి ప్రవక్త 65లో కూడా ఏం చేశాడు? ఆయన ప్రభురాత్రి భోజనాన్ని ఇచ్చాడు. ఆయన అంటే ఎప్పటి వరకు ఇవ్వాలని ప్రవక్తకు బయలుపాటున్నది? ఆ యొక్క శరీర విమోచన జరిగేంత వరకు, ప్రభువును మహిమలో కలుసుకున్నంత వరకు ఇది మనం దీన్ని ఆచరిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రభురాత్రి భోజనం ఆరంభించు ముందుగా ఒక విషయమును నేను చెప్పగోరుచున్నాను. అదేమనగా మనము జీవించుచున్న దినములలో చాలినంత మనము చూచామని నేను నమ్ముచున్నాను. మనము నిజంగా ప్రతివారు మన సర్వస్వము దేవునికి ఇవ్వవలసి ఉన్నాము. మరి ఇక ప్రభువే వచ్చేస్తే ఇక అక్కడ ఇచ్చేది ఏముంటది? ఇక చెప్పండి. 63లో ప్రభు కనుక వచ్చేస్తే ఇంకా మన జీవితాలను దేవునికి సమర్పించాలని ప్రవక్త అంటాడా? ఏమైనా అర్థమవుతుందా? అంటే 63లో రాకడ జరగలేదని ఈ వర్తమానం మనతో తేటగా మాట్లాడుతున్నది. హల్లెలూయా. మనము నిజంగా దేవుని సేవించవలెను. ఎప్పటి వరకు సేవించాలి? ఆయన కలుసుకునేంత వరకు సేవించవలెను. మనము నిజంగా దేవుని సేవించవలెను. వాక్యమునకు ప్రత్యక్ష జవాబుతో ఆయన మనల్ని దీవించునని నేను నమ్ముచున్నాను. కొద్ది క్షణముల క్రితము సరే కిందికి చదవండి. ప్రజల నుండి మానవ మనసు ఎట్లు పోతున్నదో కూడా మనము చుట్టూ చూచినప్పుడు గమనించగలము. అది మనము ఎక్కువ కాలము మనము కూడా నిలిచి ఉండలేము. అట్లు ఉండినచో మనము పూర్తిగా మతి తప్పిన సంస్థలో ఉండిన వారం అవుదుము. సర్వ ప్రపంచం అట్లే ఉండబోచున్నది. చూచారా? కనుక మనం అంత్యకాలములో ఉన్నాము. ఇప్పుడు సహోదరుడు పీరి అక్కడ ముగించి ఉండగా అందులో తర్వాత కింది పేర ఒకసారి ఒక చిన్న విశ్లేషణ ఇచ్చారు. ఏమనగా దేవుడు తన సంకల్పము ప్రకారము చేయ తలంచినచు ఆయన సమయమును కేటాయించదలిచినచు 1000 సంవత్సరములు
కేవలము ఒక దినము. కాబట్టి ఒక మనిషి 70 సంవత్సరములు బ్రతికినచో దేవుని సమయంలో అది కేవలం కొన్ని నిమిషములే. చూచారా? సరే, దానిని 40 సంవత్సరాలు అనుకుందాము. అది అసలు దేవుడు కన్ను మూసుకుని తెరిచే మధ్యకాలము కన్నా తక్కువగును. చూచారా? చూడండి అది గనక కేటాయించబడిన సమయమే అయినచో అంతయు ఎంత త్వరితముగా జరిగిపోవచ్చున్నదో కదా. ఆయనకు ఎట్టి సమయము లేదు. సరే, 5వ పేర. ఇప్పుడు మనము నిజంగా ఇక్కడ పవిత్రమగు దానిని గమనించుటకు ఉపక్రమించాము. పవిత్రమగు దానిని గమనించుటకు. ఏది పవిత్రమగుది? రొట్టెయు ద్రాక్షరసాన్ని ఆచరించుట మనము ఉపక్రమించాము. ఎవరో చాలా చక్కని క్రైస్తవ పెద్ద మనిషి కొద్ది రోజుల క్రితం నన్ను పిలిచాడు. ఆయన ఎన్నడూ దీనిని ఆచరించి ఉండలేడు. ఎన్నడూ ఈ ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించలేదట ఆయన. మనము ప్రభురాత్రి భోజనములు అక్షరాలా తీసుకొనుచున్నామని అతడు అర్థం చేసుకునేను. దానిని వారు ఆత్మీయ ప్రభురాత్రి భోజనం అని పిలుచుదురు. దానిని వారు తీసుకొందురు. సహవాసమునకు సంబంధించినంత వరకు అది మంచిది అని నేను చెప్పేదను. ఎందుకనగా సహవాసం అనగా మాట్లాడుటని భావము. చూచారా? ఈ లేఖనమును ఇచ్చిన ఈ సహోదరుడు ఇలాగ చెప్పెను. సోదరుడా బ్రనహాం, నీవిప్పుడు ఇలాగనుకున్నట లేదా? ఇప్పుడు నేను దీనిని చెప్పుటకు కారణం ఏమనగా అది మంచిదే. సహోదరుడు పియరి, చూడండి అది కారణము. మీరు ఏమి చేయుచున్నారో దానిని మీరు గ్రహించున్నట్లుగా నేను దీనిని చెప్పుచున్నాను. దేనిలోనికైనా మీరు గుడ్డిగా నడిచినట్లయినచో ఏమి చేయుచున్నారో ఎరుగరు. అది ఇప్పుడు ప్రజలు ఎట్లా గుడ్డిగా నమ్ముతున్నారు 63 అని చెప్పి. నిజమేనా? గుడ్డిగానే కదా వారు ప్రభురాత్రి భోజనాన్ని విడిచిపెట్టారంటే వారు గుడ్డిగా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. గుడ్డిగా నమ్ముతూ ఉన్నారు. గుడ్డిగా నమ్మి నడిచినట్లయినచో ఏమి చేయుచున్నారో ఎరుగరు. మీరు చేయుచున్న దానిని మీరు ఎరుగరినచో మీకు కనీస నమ్మకం కూడా ఉండదు. కానీ నీవు తప్పక నీవేమి చేయుచున్నావో దానిని ఎందుకు చేయుచున్నావో అర్థం చేసుకునవలెను. సంఘం అర్థం చేసుకుంటున్నారా? ఈ రాత్రి మనం ప్రభురాత్రి భోజనాన్ని ఎందుకు చేస్తున్నామో, పాదశుద్ధిని ఎందుకు చేస్తున్నామో దాన్ని మనం తప్పక అందరం అర్థం చేసుకునవలెను. వింటున్నారా అందరూ? ఆయన ఎట్లు చెప్పాను, దేవుని వాక్యమును మనము తీసుకునినచో మనం మాట్లాడుచున్నది దేవుని కాదా? ఖచ్చితంగా నిజమండి, అది నిజం. కానీ ఇక్కడ మనం చదువుతున్నది ఏమనగా అక్షరాల ప్రభురాత్రి భోజనమును తీసుకురమని పౌలు మాట్లాడుచున్నాడు. కానీ ప్రవక్తను కలిసిన ఆ వ్యక్తి ఏమన్నాడు? ఆత్మీయ ప్రభురాత్రి భోజనం అన్నాడు. కానీ ప్రవక్త ఏమంటున్నాడు? అది ఆత్మీయ ప్రభురాత్రి భోజనం కాదు. పౌలు గారు దాన్ని ఎట్లా చేయాలన్నాడు? అక్షరాల చేయాలన్నాడు. రొట్టె అంటే రొట్టెనే, ద్రాక్షారసం అంటే ద్రాక్షారసమే. చెప్పండి, జాగ్రత్తగా ఈ మాటని గమనించండి. మనం ప్రతి మాటని చాలా జాగ్రత్తగా చాలా గంభీరంగా మనం చూడాలి. ఖచ్చితంగా నిజమండి, అది నిజము. కానీ ఇక్కడ మనం చదువుతున్నది ఏమనగా అక్షరాల ప్రభు రాత్రి భోజనమును తీసుకునమని పౌలు మాట్లాడుచున్నాడు. అక్షరాల ప్రభు రాత్రి భోజనమును తీసుకునమని పౌలు మాట్లాడుచున్నాడు. మేము ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోక నుంచి దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవునుగాక. హల్లెలూయా. కాబట్టి పౌలు గారి యొక్క బోధకు వ్యతిరేకంగా ప్రభురాత్రి భోజనాన్ని మానేసిన వీళ్ళు ఇప్పుడు ఎవరో చెప్పండి? అక్షరాల శాపగ్రస్తులై ఉన్నారు. శాపగ్రస్తులు పరలోకానికి వెళ్తారా? నిజమేనా? నా జ్ఞాపకార్థం ఇది చేయుడు అని యేసు చెప్పాను. నా జ్ఞాపకార్థమై మీరు దీనిని చేయనప్పుడెల్లను ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును మీరు ప్రచురము చేయుచున్నారు. మరణమును ప్రచురము చేయుచున్నారు. హల్లెలూయా. ఎప్పటి వరకు చేయాలి ఆయన మరణమును? ప్రభు వచ్చు వరకు. అంటే దాని అర్థం ఏంటిది? అదే సువార్తను ప్రకటించుట. అందరు చెప్తారా? మరణమును ప్రచురం చేయడం అంటే సువార్తను ప్రకటించడం. హల్లెలూయా. ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును మీరు ప్రచురం చేయుచున్నారు. చూచారా? ఇప్పుడు దానిని మనం తీసుకునవలసి ఉన్నాము. 1965 12వ నెల 12వ తారీఖు 1963లో ఏం జరిగింది? ఏం జరగలే.
163లో ఏం జరిగింది? ఏమీ జరగలేదు. వధువుకు ప్రత్యక్షత వచ్చింది. ప్రభు రాత్రి భోజనాన్ని చేయాలని ప్రత్యక్షత వచ్చింది. ప్రవక్త యొక్క వర్తమానంతో నిలబడాలని ప్రత్యక్షత వచ్చింది. 7 ముద్రలు ఆమెకి విప్పబడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రవక్త ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూశారా? ఒకవేళ ఇదే వర్తమానం కనుక ప్రవక్త చెప్పకపోతే ఈరోజు మన పరిస్థితి ఎట్లుండదంటే ఆ యొక్క కుడితిలో పడ్డ ఎలుకలాగా ఆ పరిస్థితి ఆ విధంగా ఉండేది. కానీ దేవుని యొక్క మహాద్భుతమైన కృప ప్రవక్తను ముందే పెట్టి ఆ యొక్క వర్తమానాన్ని దేవుడు బోధింపజేశాడు. వధువు ఎన్నడూ మోసపోదండి. పాతాళంలోని దయ్యాల నుంచి మీద పడ్డా 163 అనే గుంపు వచ్చిన, కొనసాగింపనే గుంపు వచ్చిన, 8వ దూత అనే గుంపు వచ్చిన వధువును ఏమి చేయజాలదు, వధువును కదిలింపజాలదు. ఎందుకనగా మన యొక్క ఆధారము ప్రభువై ఉన్నాడు. నిజమైన ప్రవక్త ఏమంటున్నాడు? ఇప్పుడు దానిని మనము తీసుకునవలసి ఉన్నాము. ఎంతమంది గట్టిగా ఆమేన్ చెప్తారు? ఈ వర్తమానాన్ని మీరు ప్రేమిస్తున్నారా? అక్షరాల మనం దీనిని తీసుకునవలసి ఉన్నాము. హల్లెలూయా. మరి చాలా సార్లు మనం దీన్ని బోధించాం కానీ ఇంత ఎఫెక్ట్గా రాలేదు ఇది. మరి ఈరోజు దేవుడు దీన్ని ఇంకా చక్కగా చూపిస్తున్నాడు మనకి. హల్లెలూయా. దానిని సంఘములో అభిషేకించిన పరిశుద్ధ పౌలు దీన్ని సంఘములో అభిషేకించడం అంటే ప్రతిష్ఠ చేయడం, దేవుని వాక్యాన్ని ప్రతిష్ఠ చేయడం. నిజమేనా? మరి ప్రభు తనను తాను ఆయన మన కొరకు ఆయన ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఆయన ప్రభు ఎవరు? వాక్యము. ఇప్పుడు పౌలు గారు దేన్ని ప్రతిష్ఠ చేశాడు సంఘంలో? వాక్యాన్ని. నేను మానవ జ్ఞానంతో రాలేదు కానీ, హల్లెలూయా, ఆ మనుషుల నేర్పు మాటతో నేను రాలేదు కానీ, తీయని మాటలతో మీ మధ్యకు రాలేదు కానీ, ఆ పరిశుద్ధాత్మిక శక్తితో మీ మధ్యకు వచ్చాను, భయముతో వచ్చాను, వణుకుతో వచ్చాను. ఆ విధంగా చెప్పాడు ఆయన. హల్లెలూయా. దానిని సంఘంలో అభిషేకించిన పరిశుద్ధ పౌలు నూతన నిబంధన ప్రవక్తగా ఉండినని మనం అర్థం చేసుకుందాము. అందరికీ తెలుసు కదా. మరి మొట్టమొదటి ఆ ఎఫెసు సంఘ కాలపు ప్రవక్త మరియు దూత ఆయన. నిజమేనా? ప్రవక్త ఆయన అన్ని జనులకైనా ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన అపోస్తలుడు, ప్రవక్త మరియు దూత. నోరిప్పండి సార్, పౌలు గారు మాకేం తెలుసు సార్, ఆయన ఎవరో ముఖాన్ని మేము చూడలేదు కదా. మరి అంత సడన్గా అడిగితే మేమేం చెప్తామని అంటారా? అన్యుడు ఆయన మనకు. హల్లెలూయా. సంఘ శాఖలకి అన్యుడు కాకపోతే మనకింకా బాగా బయలుపాటు కలిగిన వాడు. ఎందుకంటే పౌలుని దేవుడు ఎంత ప్రేమించాడనంటే మరి ఆయన మనసులోనికే తీసుకొని పోయాడు ఆయన. మరి దేవుని యొక్క మనస్సు ఆయన రాశాడు ఆయన. అలాగనే మధ్యలో ఎవరు రాయలేదు కానీ ఈ చివరి కాలంలో హల్లెలూయా పౌలు గారు కూడా మరుగు చేయబడిన సంగతులు దేవుడు ఈ కాలంలో విల్లంబ్రనామకైన సమస్తమును బయలుపరిచాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి. దానిని సంఘములో అభిషేకించిన పరిశుద్ధ పౌలు నూతన నిబంధన ప్రవక్తగా ఉండనని మనం అర్థం చేసుకుందాము. పేతురు, యాకోబు, యోహాను వారందరూ యేసు చేసిన దానిని లేఖకుల వలె రాసిరి. కానీ పౌలు సంగతులను క్రమములో ఉంచెను. అది క్రమంలో, సంఘాన్ని దేంట్లో ఉంచాడు? క్రమంలో ఉంచాడు. భాషలు మాట్లాడితే ఎట్లా మాట్లాడాలి? ఊరా, శాంద్ర, కీమియా, సింధీ, బ్రాంది అది కాదు భాషలంటే. హల్లెలూయా. మరి అక్షరాల వారు చేసేది నిజమేనండి. సౌలు ఎప్పుడైతే వెనక్కి జారిపోయాడో, ఎక్కడికి వెళ్ళాడు? అతని ముందు ఆ ఊరీము తుమ్మిము మెరవలేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకు కూడా ఊరీము తుమ్మిము మెరవకపోతే ఆ కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాలి. ఆడిపోతే ఆమె ఏమంటది? శాంద్ర, కీమియా, సింధీ, బ్రాంది. అది రీజన్ అది సార్. అందరూ అర్థం చేసుకుంటున్నారా? కాబట్టి ఈ మంత్ర సంబంధమైన కార్యాలన్నీ అక్కడే ఉంటాయి. ఎక్కడైతే ఊరీము తుమ్మిము ఉండదో, ఎక్కడైతే ఆ 7 రంగుల ఇంద్రధనుసు ఉండదో, ఎక్కడైతే వర్షధనుసు ఉండదో, అక్కడ ఈ కర్ణ పిశాచుల కార్యాలు ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమైన ఎనిజారిపోయిన వారికి దేవుడు తన ఊరీము తుమ్మిమును ఇవ్వడు. ఆయన సౌలుకే ఇవ్వలేదంటే నీకెట్లా ఇస్తాడు? సంఘ శాఖలారా మీకు ఇవ్వడు ఆయన.
అందుకొరకు మీకు ఏమి ఇచ్చాడు? ఆ కర్ణ పిశాచ లెక్క అర్థం కాని మాయా భాషలు ఇచ్చాడు ఆయన. ఈ శాంద్ర కీమియా ఏంటిదో మనకు అర్థం కాదు. పౌలు గారు మరి ఎందుకు అట్లాంటి పిచ్చి భాషలు రాయలేదు ఆయన? ఒకవేళ అట్లాంటిది మాట్లాడేది ఉంటే, ఒకవేళ ఆ యొక్క భాషల వరం వస్తే, ఇప్పుడు ఉదాహరణ నేను మాట్లాడుతున్నాను ఇక్కడ, ఇప్పుడు భాషల వరం ఎవరికో ఒకరికి వచ్చింది, నేను మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి లేచి పిచ్చి పిచ్చిగా అని చెప్పి అట్లా అరవకూడదు, ఇక చెమ్మ చెక్క ఆడకూడదు. ఇట్లా ఎప్పటి వరకు ఆగాలి? ప్రవక్తల యొక్క ఆత్మలు స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని కంట్రోల్లో ఉంచాడు. ఆ ప్రసంగం అయిపోయేంత వరకు ఆయన నిన్ను కూర్చోబెడతాడు. అయిపోయిన తర్వాత నీకున్న భాషను మాట్లాడతావు. అప్పుడు దానికి అర్థం చెప్పేవాడు ఉండాలి. అప్పుడు అందరు కలిసి చెమ్మ చెక్క అని కిందికి పైకి తై తక్కనని సంఘశాఖలు ఎగిరినట్టుగా లేదండి, వంతుల చొప్పున మాట్లాడవలేను. కానీ వంతులు ఎక్కడిది సార్? చూడండి, బస్ ఎక్కే దగ్గర ఉన్నది, అన్నిటి చోట్ల ఉన్నది, కానీ ఈరోజు సంఘాలలో అసలు క్రమమే లేదు. నిజమేనా? డోలు కొడితే చాలు. డోలుకు పరిశుద్ధాత్మకు సంబంధం ఉందా? లేదు. కానీ ఉద్రేకం ఎప్పటి వరకు? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే డోలు కొట్టినప్పుడు మనం ఎగరకపోతే మనకు పరిశుద్ధాత్మ లేదనుకుంటారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఎగరాల్సిందే. నోటిని లపలప ఆడాల్సిందే. హల్లెలూయా. కానీ అది తప్పండి. అక్షరాలు అది వాక్య ప్రకారం అది క్రమం కాదది. కానీ పౌలు గారు ఒక క్రమంలో పెడుతున్నాడు ఆయన. ఎందుకనగా ఇది దేవుని యొక్క శరీరం, ఇది దేవుని యొక్క సంఘం, ఇది దేవుడు అల్లరికి కర్త కాడు. ఆయన మరి సమాధానమునకే కర్త అయి ఉన్నాడు. సమాధానం అంటే క్రమం. పౌలు సంగతులను క్రమంలో ఉంచెను. అతడు కొత్త నిబంధన యొక్క ప్రవక్త అయి ఉండెను. బైబిల్లోని మొదటి 5 గ్రంథములను వ్రాయటకు కావలసిన దైవాదేశమును పొందుటకు మోషే అరణ్యములోనికి వెళ్ళిన రీతిగా మరి ఆ యొక్క ఆది కాండము నుంచి ఆ సంఖ్యాకాండం వరకు లేదా ద్వితీయోపదేశ కాండం వరకు దాన్ని రాసింది ఎవరు? మోషే రాశాడు. నిజమేనా? ఎక్కడికి తీసుకెళ్ళాడు దేవుడు? అరణ్యానికి తీసుకొని పోయి ఒంటరిగా ఉంచి ఆయన చేత ఆ యొక్క 5 గ్రంథాలు రాయడానికి దేవుడు ప్రేరేపించి ఉన్నాడు. పౌలు కూడా ఎడారిలోనికి వెళ్ళి ఏ ఎడారి? అరేబియా ఎడారిలోనికి తీసుకెళ్ళాడు దేవుడు. పౌలు కూడా ఎడారిలోనికి వెళ్ళి దేవుని నుండి ప్రేరణను పొంది పాత నిబంధనలో మాదిరిగాను కొత్త నిబంధన సంఘమును క్రమములో ఉంచు ఆవేశమును పొందెను. ఏ ఆవేశం అది? మానవ ఆవేశం కాదు, పరిశుద్ధాత్మ యొక్క ఆవేశమును ఆయన పొందాడు. ఆయన ఇజ్రాయేలు ఒక జ్ఞాపకార్థముగా ఆ బలి అర్పణ గొర్రె పిల్లను కలిగి ఉండిరి. అసలు అది ఒక్కసారియే అనగా ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు ఉపయోగించబడినది. కానీ ఇప్పుడు వారు దానిని యుగమంతటిలోను ఒక జ్ఞాపకార్థముగా ఉంచిరి. మంచిది. ధర్మశాస్త్రము రానున్న సంగతులకు ఛాయ అంటే వారు భౌతిక సంబంధమైన గొర్రె పిల్లను వారు బలి అర్పణంగా కలిగి ఉన్నారు. కానీ ఆ భౌతిక సంబంధమైనది మరి అది నిజమైన దానికి ఒక నీడగా ఉన్నది. మరి నిజమైనది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఛాయ నీడయే ఆ యొక్క భౌతిక సంబంధమైన గొర్రె పిల్ల. కానీ నిజమైన గొర్రె పిల్ల ఎవరంటే ప్రభు అయిన ఇప్పుడు నేను ఆ సహవాసము ప్రభురాత్రి భోజనం అని నమ్ముచున్నాను. అది ప్రవక్త ఏం నమ్మాడో? వధువు. ఎందుకంటే ప్రవక్త వధువై ఉన్నాడు. నిజమైన ఆ మొట్టమొదటి పనై ఉన్నాడు ఆయన. పరిపక్వానికి వచ్చిన మొదటి పని ఆయన. కాబట్టి ఒక పన ఎట్లయితే పండిందో మిగతావి కూడా ఎట్లా పండాలి? ఆ మొదటి పన వలె. ఇప్పుడు ఆయన ఏదైతే నమ్ముతున్నాడో మనం దాన్ని నమ్మాలి. ఈ ప్రవక్తని నమ్మని 63 బ్యాచ్, అసలు 63 అని చెప్పుకోవడానికి సిగ్గుసరం ఉండనక్కర్లే. 63 ఎవరికి అది? చెప్పండి. ఎవరైతే ప్రవక్తని వెంబడిస్తున్నారో వారికి మాత్రమే 63 అని చెప్పే హక్కున్నది. హల్లెలూయా. ప్రభు రాత్రి భోజనాన్ని ఆపు చేసి ఇక లంగోట, దాని ఏమంటారు, డీజే ప్యాంట్లు అంటే పంజాబీ డ్రెస్సులు వేసుకునేది ప్రవక్త ఎక్కడైనా అనుమతినిచ్చాడా? హల్లెలూయా. అది ఎవరి వస్త్రం? అది లాల్చి పైజామా ఎవరిది? అది పురుషులది. అది
కానీ ఈరోజు 63లో ఎత్తపడ్డామని చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క భార్యలకు, వారి పిల్లలకు ఆ యొక్క పంజాబీ డ్రెస్సులు ధరింపజేస్తున్నారు, జీన్స్ ప్యాంట్లు వేస్తున్నారు. అది ప్రవక్త యొక్క వర్తమానం? అది కానే కాదండి. ఇప్పుడు మనకు 3 దైవిక క్రమములు మాత్రమే విడిచిపెట్టబడి ఉన్నవి. ఎన్నికి దైవిక క్రమములు? 1965లో చెప్తున్నాడు ఆయన. వింటున్నా? వధువేనా ఈమె? వధువు ఇక్కడ ఉన్నదా? చూడండి, జాగ్రత్తగా మనం వర్తమానాన్ని గమనించాలి. మనం ఏం చేస్తున్నామో దాన్ని మనం పిచ్చిగా గుడ్డిగా పోతే మనము బద్దలైపోతాం, నాశనమవుతాం. కాబట్టి మనం చేస్తున్న కార్యాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మనకు 3 దైవిక క్రమములు మాత్రమే విడిచిపెట్టబడి ఉన్నవి. ఎన్ని దైవిక క్రమములు? 3. ఒకటి చదవండి. అందులో ఒకటి సహవాసము. సావాసము. 2 పాదములు కడుగుట. సావాసం అంటే దాని అర్థం రొట్టె ద్రాక్షారసం. రెండోది పాదములు కడుగుట, పాదశుద్ధి. 3 నీటి బాప్తిస్మము. మూడోది నీటి బాప్తిస్మము. నీటి బాప్తిస్మము. ఇది 65లో కూడా ప్రవక్త దీన్ని చెప్పాడు. అంటే ఇక దీన్ని కొనసాగింపు ఉంటుందా? అక్షరాల కొనసాగించాలి మనం, దీన్ని ఆఫ్ చేసేది లేదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3 దైవిక క్రమములు మనకు ఉన్నవి. అందులో ఒకటి సహవాసము. సావాసం. సంఘం అందరూ జాగ్రత్త గమనిస్తున్నారా? మీరు నిజంగా ఈ రాత్రి ధన్యులైన ప్రజలై ఉన్నారు. ఎందుకనగా మీరు దేవునితోనే నిలబడి ఉన్నారు, దేవునితోనే కొనసాగుతున్నారు. దేవుని వాక్యంలో ఏమని చెప్పబడింది? సమ్మతింపకుండా 2 కూడి నడుతురా. హల్లెలూయా. ఈ 1965లో చెప్పిన వర్తమానంతో వీరు సమ్మతించకుండా మేము వధువు, మేము వర్తమానం అని చెప్పుకోవడం శుద్ధ అబద్ధం. అది హల్లెలూయా. నిజమేనా సార్? నోర్లు తెచ్చుకున్నారు అందరూ? సమ్మతింపకుండా 2 కూడి నడవలేరు. ఈ 1965లో ఈ సావాసమైన వర్తమానం ఇచ్చింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు నిజంగా ఆయనతో కలిసి నడవాలంటే ఈ వర్తమానంతో నడవాలి. నువ్వేం చేయాలి? పాదశుద్ధి దగ్గరికి రావాలి, సావాసం దగ్గరికి రావాలి, నీటి బాప్తిస్మాన్ని నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. అప్పుడే నీవు ఆ యొక్క వర్తమానంలో భాగమై ఉన్నావు, ప్రవక్తలో భాగమై ఉన్నావు. మరి వర్తమానికుడు చెప్పండి, 2రా 3రా? వర్తమానికుడు ఒక్కటే. హల్లెలూయా. నువ్వు ఆయనతో ఎలా నడుస్తున్నావు? ఈరోజు నమ్మకుండా నడవగలవా? నడవట్లేవు. కానీ ఇంకా వర్తమానం అని చెప్పుకున్నా. అందుకే భార్యలను గుడ్డును బాదినట్టు బాధడం, బూతులు మాట్లాడడం, సినిమా పాటలకు డ్యాన్సులు వేయడం, పురుషుల వస్త్రాలు ధరింపజేయడం, ఇవన్నీ దేవుడు లేని చోట, వర్తమానానికి గౌరవం లేని చోట ఇట్లాంటి అసహ్యమైన కార్యాలు జరుగుతాయి. అందుకొరకే సహోదరులారా, ముందుగా మరి దేవుడు మన కొరకు నియమించిన ఆ పాస్టర్తో కనుక మనం నిలబడితే మిగతా అన్ని సర్దుకుంటాయి. హల్లెలూయా. అందుకొరకు ఆయన ఆ యొక్క మంచి సమరయుడు ఏం చేశాడు? ఆ యొక్క గాయపడిన వాడిని తీసుకెళ్ళి ఆ పూటకుల వాని దగ్గర ఒప్పచెప్పాడు. నేను వచ్చేంత వరకు పోషించమన్నాడు ఆయన. కాబట్టి నేను పోషించే ఒక కాపరి ఉన్నాడు. కాపరిని సంప్రదించకుండా నువ్వు ఏదో పిచ్చి పిచ్చి కార్యాలు చేస్తే దేవుడు ఒక్కడేస్తాడు దవడ మీద. ఇక మళ్ళీ కోలుకు లేవలేవు. ఇక మనిషి ఒక్కడిస్తేనే 2 చెవులు పాడైపోతాయి. మరి దేవుడు కొడితే ఎట్లుండాలి? నిజమేనా? ఇప్పుడు మనకు 3 దైవిక క్రమములు మాత్రమే విడిచిపెట్టబడి ఉన్నవి. అందులో ఒకటి సావాసము, పాదములు కడుగుట, నీటి బాప్తిస్మము. చూడండి, ఇది ప్రాముఖ్యమైనదేనా? ఈ రాత్రి మీరు ప్రేమిస్తున్నారా? వర్తమానాన్ని ప్రేమిస్తున్నారా? ప్రవక్తను ప్రేమిస్తున్నారా? మరి అత్యధికంగా దేవుని ప్రేమిస్తున్నారా? దేవుడిచ్చిన వర్తమానాన్ని ప్రేమిస్తున్నారా? చదవండి. 3 మాత్రమే ఉన్నవి. ఈ 3 మాత్రమే ఉన్నవి. అదే పరిపూర్ణత. వధువును పరిపూర్ణతలను తీసుకొని పోయే 3 దైవిక నియమములు మనకున్నాయి. మనకున్న 3 విధులు అవి మాత్రమే. మనకున్న 3 విధులు అవి మాత్రమే. క్రొత్త నిబంధనలో పరిశుద్ధ పౌలు ద్వారా ఇవ్వబడిన విధులని మనము గ్రహించుచున్నాము, నమ్ముతున్నాం, మనం గ్రహిస్తున్నాం. సంఘమై రాత్రి గ్రహిస్తున్నారా? పౌలు గారు ఏదైతే చెప్పాడో దాన్నే మన ప్రవక్త అదే చెప్పాడు ఆయన. ఎందుకంటే మేము ప్రకటించింది
మరి ఎవడు వేరొకటి ఎవడు ప్రకటించినా వాడు శాపగ్రస్తుడు. కాబట్టి దేవుని చేత పంపబడిన ప్రవక్త మళ్ళీ ఏం చేయాలి? వాక్యం దగ్గరికి వెళ్ళాలి, ఆ అపోస్తల బోధ దగ్గరికి వెళ్ళాలి. మరి అందుకొరకే ప్రవక్త దేవుడి ద్వారా పంపబడ్డాడని రుజువుపరచబడ్డాడు. ఆయన రుజువుపరచబడిన ప్రవక్త, ఆయన వాక్యంతో రుజువుపరచబడ్డాడు. ఆయన పేరేంటిది? మలాకి 4:5-6 వచనాలు. మలాకి 4:5-6 వచనాలు ఏం చేస్తుంది? పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పడానికి వచ్చాడు ఆయన. అందుకొరకే పౌలు గారు ఏం చెప్పాడో దాన్నే డిటో మనకి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా, వింటున్నారు అందరూ? ఈ సంస్కారము కేవలము వాక్యమును తీసుకున్నటని మనము చెప్పుచున్నచో ఒక వ్యక్తి తన హృదయంలోనికి ప్రభువును చేర్చుకోనంత వరకు ప్రభురాత్రి భోజనమును స్వీకరించు హక్కు కలిగి ఉండడని నేను నమ్ముచున్నాను. చూచారా? ఈ రాత్రి సహోదరులారా, వింటున్నారు జాగ్రత్తగా? మన హృదయంలోనికి ఎవరు రావాలి? స్వయంగా ప్రభువే మనలోనికి రావాలి. మరి దేవుడు 3 కుమార నామములో బయలుపరచబడ్డాడు. ఆయన ఎన్ని కుమారనామాలు? 3 కుమారనామాలు. 3లో పరిపూర్ణుడు ఆయన. ఆయన మొదటి రాకడలో ఆయన మనుష్య కుమారుడు. చెప్పండి, మనుష్య కుమారుడిగా పిలువబడ్డాడు ఆయన. ఆ తర్వాత ఆయన పరిశుద్ధాత్మగా ఆయన దిగివచ్చాడా? ఆయన 7 సంఘ కాలాల్లో ఆయన తన వధువులో మధ్యలో ఉన్నాడు. ఆయన తన వధువులో నివాసం చేశాడు. ఆయన దానిని ఏమన్నారు? దేవుని కుమారుడు అన్నారు. పరిశుద్ధాత్మిక కార్యాలయాన్ని దేవుని కుమారుడు. ఆయన మొదటి రాకడలో దేవుని కుమారుడు కాడు. ఆయన మొదటి రాకడలో మనుష్య కుమారుడు. ఆయన పరిశుద్ధాత్మిక ఆ యొక్క 7 సంఘ కాలాల మరి ఆ యొక్క వధువు మధ్యలో ఆయన దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు ఆయన. కానీ ఇప్పుడు ఆయన మరి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు కుమారుడిగా. వింటున్నారు అందరూ? 3 కుమారనామాల్లో ఆయన పిలువబడుతున్నాడు. దావీదు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, దావీదు కుమారుడు. మనుష్య కుమారుడు అంటే ఆయన శరీరధారిగా మన మధ్యలో మరి వధువును విమోచించడానికి వచ్చాడు ఆయన. మరి ఈ దేవుని కుమారుడిగా ఎందుకున్నాడు ఆయన? ఆత్మరూపంలో తన యొక్క పిల్లలలో నివాసం చేస్తున్నాడు. మీరు దేవుని ఆలయమే ఉన్నారని మరి ఆ రోమాపత్రిక 8:14 ఏం చెప్పబడింది? ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారే దేవుని కుమారులు కుమార్తెలై ఉందురు. కాబట్టి ఇప్పుడు ఆయన దేవుని కుమారుడిగా పరిశుద్ధ ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ఉన్నాడు ఆయన. చూడండి ఒకసారి రోమా 1:4 చదవండి. రోమా పత్రిక 1:4 వచనం త్వరగా. త్వరగా చదవండి. రోమా పత్రిక 1:4 వచనం. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనుల విశ్వాసమునకు విధేయులగునట్లు. ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారా? ఆయన మొదటి రాకడలో మనుష్య కుమారుడుగా పిలువబడ్డాడు. ఇప్పుడు ఆయన 7 సంఘ కాలాల మధ్యలో దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. ఇప్పుడు పిలువబడుతూ ఉన్నాడు ఆయన. మరి వధువుతో కలిసి ఈ భూమి పైన ఆయన తన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని తీసుకుంటాడు. ఆయన తీసుకొని 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. వధువేనా సార్? తన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని తీసుకొని 1000 ఏళ్ళు ఆయన పరిపాలన చేయబోతున్నాడు ఆయన. అప్పుడు ఆయన ఏమని పిలువబడతాడు? దావీదు కుమారుడు. హల్లెలూయా. అందుకొరకే ఆ భర్తమై దావీదు కుమారుడు అని అన్నాడు. మరి చాలామంది దావీదు కుమారుడా కరుణించమని అన్నారు. కానీ అది దావీదు కుమారుడుగా ఆయన రాలేదు. ఆయన ఎట్లా వచ్చాడు? మనుష్య కుమారుడుగా వచ్చాడు. కానీ మరి ఆయన దావీదు కుమారుడుగా 1000 ఏళ్ళు
తన వధువుతో కలిసి ఈ భూమిపైన పరిపాలన చేయబోతున్నాడు. అప్పుడు ఈ దావీదు కుమారుడు అనే మాటకు పరిపూర్ణమైన అర్థం వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగనే మరి రాకడలు కూడా ఎన్ని ఉన్నాయి? 3. మొదటి రాకడ ఏంటిది? ఆయన మనుష్య కుమారుడికి ఎందుకు వచ్చాడు? ఆయన తన వధువును విమోచించేదానికి వచ్చాడు. ఆయన ఇప్పుడు రెండోసారి ఎందుకు వస్తున్నాడు? ఆయన తన వధువును కొనిపోయేదానికి. చెప్పండి, తన వధువును కొనిపోయేదానికి. మూడోసారి ఎప్పుడు వస్తాడు? ఆయన తన వధువుతో ఈ భూమి పైన 1000 ఏళ్ల పరిపాలన కోసం రాబోతున్నాడు. ఆయన ఇప్పుడు దేవుడు 3లో పరిపూర్ణుడై ఉన్నాడు. ఎంతమంది గ్రహిస్తున్నారు? ఇప్పుడు ఈ వర్తమానం చదువుదాం. సావాసం. ఈ సంస్కారము కేవలము వాక్యమును తీసుకున్నట్టని మనము చెప్పుచున్నచు, ఒక వ్యక్తి తన హృదయంలోనికి ప్రభువును చేర్చుకోనంత వరకు. కాబట్టి ఇక్కడ కూర్చున్న స్త్రీలైనా మరి ప్రతి సహోదరి, పురుషులైన ప్రతి సహోదరుడు ఏం చేయాలి? ప్రభును మన యొక్క హృదయంలోనికి మనము చేర్చుకోవాలి. హల్లెలూయా. ప్రభువును చేర్చుకోనంత వరకు ప్రభురాత్రి భోజనమును స్వీకరించు హక్కు కలిగి ఉండడని నేను నమ్ముచున్నాను. చూచారా? ఎందుకనగా కొద్ది క్షణములలో నేను మీ కొరకు చదివి వినిపించుదును మరియు మీరు చూడగలరు. ఇప్పుడు గమనించండి. అదే ప్రాతిపదిక మీద మనము సంపూర్తిగా రక్షణ సైన్యమును నీతిమంతులుగా తీర్చవచ్చును. వారు ఎట్టి విధముగా నీటి బాప్తిస్మను విశ్వసించరు. అది మనకు అవసరం లేదని చెప్పెదరు. వారు మనకు అవసరం లేదని చెప్పెదరు. ఇప్పుడు నీటి బాప్తిస్మం మనకు అక్కరలేనిచో మనం ఎందుకు బాప్తిస్మం పొందాము? అడుగుతున్నాడు. చెప్తారా? 1963 బ్యాచ్ ఏం సమాధానం చెప్తారు? ఆన్సర్ లేదు. నీటి బ్యాప్సం మనకు అక్కర్లేనిచో మనం ఎందుకు బ్యాప్సం పొందాం? నీరు నిన్ను రక్షించదు గాని రక్తం నిన్ను రక్షించును అని వారు చెప్పెదరు. నేను దానితో సమ్మతించేదను. అవును, మనం దానితో సమ్మతిస్తాం. నీరు ఒక సాక్ష్య ఒప్పుకోలు కొరకు, నేను ఈ రోజు నుంచి దేవుని కొరకు జీవిస్తానని దానికి నువ్వు మునుగుతున్నావు. కానీ నీరు నిన్ను రక్షించదు. కానీ నిన్ను రక్షించేది ఎవరు? రక్తం. నిన్ను శుద్ధీకరించేది, విమోచించేది రక్తమై ఉన్నది. నేను దానితో సమ్మతించేదను. అది సరియే, నీరు కాదు కానీ రక్తమే నిన్ను రక్షించును. కానీ అంతరంగమందు ఒక కృపా కార్యం జరిగిందనుటకు ఒక బాహ్య కదలికగా తప్పకుండా మనం నీటి బాప్తిస్మమును తీసుకొనవలెను. అంటే నువ్వు రక్తం దగ్గరికి సమీపించబోతున్నావు అనే దానికి ఒక బాహ్య సూచన కొరకు మనం ఎక్కడికి వెళ్ళాలి? మొదటగా నీటిలోనికి వెళ్ళాలి. చూచారా? కాబట్టి మనం తప్పక ప్రభురాత్రి భోజనమును ఆచరించవలెను. కళ్ళు తెరవబడుతున్నాయా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభురాత్రి భోజనమును ఆచరించవలెను. ఎప్పుడైతే మనం ప్రభువును మన అర్పణ మనలోనికి ఒక ఆత్మీయ జన్మగా పరిగ్రహించుచు మరియు ఆయన శరీరము వాక్యమును బట్టి మనం ఆయన ద్వారా జీవించుదుము. కాబట్టి దానిని మనము చిహ్న రూపంగా కూడా చూపించవలసి ఉన్నాం. ఎందుకనగా ప్రతివాడును మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందవలెను అన్నది మనకి ఇవ్వబడిన ఆజ్ఞ. హల్లెలూయా. మరి ఈరోజు సంఘ శాఖలకు ఏ నామంలో బాప్తిస్మం ఇవ్వాలో బయలుపాటు లేదు. దేవుడే తన వాక్యానికి తన సొంత అనువాదకుడు ఆయనే. తన దేవుని వాక్యానికి అనువాదం చేయడానికి ఎవరికైనా అనుమతి ఇవ్వలేదు ఆయన. మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇమ్మని చెప్పింది ఆయనే. అయితే ఇప్పుడు ఆ పలికిన మాటకు అనువాదం ఎవరు చేయాలి? మరలా ఆయనే దిగి రావాలి. మరి పేతురుకు ఆయన ఎవరో బయలుపాటిచ్చింది ఎవరు? ఆ దేవుడే. కాబట్టి పేతురుకు ఆ నామం బయలుపరచబడాలంటే మళ్ళీ ఎవరు రావాలి? ఆయనే దిగి రావాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామాన్ని బయలుపరిచింది పేతురు కాదండి. ఎందుకనగా పేతురుకి ఎలాంటి తెలివితేటలు లేవు. ఆయన ఆ యొక్క తెలివి గల మనిషి కాడాయన. కానీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వ్యక్తి ఆయన. పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి ఆయన. మరి పరిశుద్ధాత్మ ఆయనకు దేవుడు ఏదైతే చెప్పమన్నాడో
దాన్నే చెప్పాడు ఆయన. మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామాన్ని పేతురుకు బయలుపరిచింది ఎవరు చెప్పండి? దేవుడే తన వాక్యానికి సొంత అనువాదకుడై ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? దేవుని అనువాదం వద్దట వీళ్ళు. ఇట్లేనయా మీరు ఎంతైనా చెప్పండి, యేసుక్రీస్తు నామములో ఎంతైనా చూపించండి, మేము దాన్ని అసలు ఒప్పుకోము. అయితే ఆ మాటకు అనువాదం ఇచ్చిన దేవుడు నీ కళ్ళు తెరవకపోతే నువ్వు అక్కడే నిలబడతావు. ఏ దేవుడైతే ఆ వాక్యానికి అనువాదం ఇచ్చాడో ఆ దేవుడు దిగి వచ్చి దానికి అనువాదాన్ని నీకు ఇవ్వాలి. అంతవరకు నువ్వు అక్కడే గుడ్డివాడిగా నిలబడి ఇదే తండ్రి కుమార నామం అని చెప్పి అక్కడే నువ్వు మంత్రాలు చదువుతూ ఉంటావు. మంత్రగాళ్ళు కూడా ఏం చదువుతారట? తండ్రి కుమార పరిశుద్ధాత్మ అట్లా 3 సార్లు 4 సార్లు చెబితే అదే మంత్రం అట. అది నేను చెప్పట్లేను, ప్రవక్త అన్నాడు. మంత్రగాళ్ళు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని మంత్రాన్ని చేస్తారట. వర్తమానం చదివితే మన ముఖాల్లో అవన్నీ తెలుస్తాయి. హల్లెలూయా. చూడండి, అయితే దేవుడు తన యొక్క కదలిక ద్వారా వారిని కదిలించాడు ఆయన. అయితే వీళ్ళేమంటున్నారు? మేము కదలం సార్. కదలకపోతే 2 కాళ్ళు చేతులు కట్టి తీసుకెళ్ళి అవతల పడేస్తాడు ఆయన. ఓకే. ప్రతివాడును మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమును పొందవలెను అన్నది మనకి ఇవ్వబడిన ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈరోజు బాప్తిస్మాన్ని ప్రకటించండి. నీవు ఏం 63 సార్ ఇది 63లో బయలుపాటు వచ్చిందండి. 63లో ఏమొచ్చింది? ప్రత్యక్షత వచ్చింది. నీకు ప్రత్యక్షత వస్తే యేసుక్రీస్తు నామాన్ని గట్టిగా పట్టుకుంటావు. ఆ నామాన్ని ఆ నశించిపోయే ప్రజలకు ఇస్తావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పౌలు చెప్పెను ప్రభు యొద్ద నుండి నేను దేనిని పొందితినో దానినే నేను మీకు ప్రకటించి ఉన్నాను. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని దానిని విరిచి శిష్యులకిచ్చి ఇలాగు చెప్పెను తీసుకొని తినుడి నా జ్ఞాపకార్థముగా దీనిని చేయుడి ఆయన తిరిగి వచ్చే వరకు ఆయన మరణమును మీరు ప్రచురపరచుడి. ఎంతమంది సంతోషంగా లేరా? ఒకసారి చప్పట్లు కొడతారా? నాకు కాదు, వాక్యానికి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు ఈ రాత్రి నా వర్తమానం ఇది కానే కాదు. మరి నేను గత 2 రోజులుగా చాలా వర్తమానం రాసుకున్నాను, అది మొత్తం పక్కకు పోయింది. అది దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అయితే మన మధ్యలో దేవుడు ఉన్నాడు. ఆయననే నడవనిద్దాం మనం. ఆయనే మనల్ని నడిపించాలి. మరి ఋతువునకు సరిపడా ఆహారం ఇచ్చువాడు ఆయన, కాలమునకు తగిన ఆహారం ఇచ్చువాడు ఆయన. రాత్రి మనకి ఏది అవసరమో అదే మనకి ఇస్తున్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. మరి ఎంత అద్భుతకరమైన మాట ఉంది చూసారా? మరి నేను చాలాసార్లు దీన్ని చదివాను కానీ ఇంత ఎఫెక్ట్గా మరి చదవలేకపోయాం. హల్లెలూయా. చదవండి సార్. ప్రభు యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని దాన్ని విరిచి శిష్యులకిచ్చి ఇలాగు చెప్పెను తీసుకొని తినుడి నా జ్ఞాపకార్థముగా దీనిని చేయుడి ఆయన తిరిగి వచ్చే వరకు ఆయన మరణమును మీరు ప్రచురపరచుడి. అంటే 65లో జరగలేదు, ఆయన తిరిగి రాలేదు. హల్లెలూయా. మరి 3 రాకడలండి. ఒకటేమో ఆయన మనుష్య కుమారుడుగా, రెండవది దేవుని కుమారుడుగా, ఆ తర్వాత దావీదు కుమారుడుగా. సరే, 3 రాకడలు. ఒకటేమో విమోచించేదానికి, రెండవది తన వధువును స్వీకరించేదానికి, తర్వాత తన వధువుతో 1000 ఏళ్ల పరిపాలన కొరకు. మరి విమోచించాడు ఆయన, మొదటిది జరిగింది. స్వీకరించాడు ఆయన, స్వీకరించలేదు ఆయన. వధువును ఆయన స్వీకరిస్తే మహిమలో ఇక ప్రభురాత్రి భోజనం మనం ఎందుకు చేయాలి అంటే ఆయన స్వీకరించడానికి రాలేదు. అంటే మీకు ప్రయత్నం చేసేది ఏంటంటే, మొదటిది విమోచన, వధువును విమోచించడానికి వచ్చాడు. రెండవది స్వీకరించడానికి. మూడవది దావీదు కుమారుడుగా తన వధువుతో ఉంటాడు ఆయన. ఈ 3 రాకడలు అన్నారు. కానీ 1963 ప్రవక్త ఎన్నడూను అది నాకు ఎక్కువ మతిమరుపు కాబట్టి వెంటనే మర్చిపోతూ ఉంటాను. కాబట్టి నా కొరకు మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా.
ఇప్పుడు మూడు రాకడలు ఉన్నాయి. మొదటిది విమోచన, రెండోది స్వీకరణ, మూడోది తన వధువుతో దావీదు కుమారుడుగా. కాబట్టి ఇప్పుడు ఈ మూడింటిని రాకడలు అన్నాడు. కానీ ఈ 1963 నాయన కానీ మేధావులు, ఒక ఆయన చాలా మంచి సహోదరుడు, సీనియర్ పాస్టర్ ఆంధ్ర, సార్ మీరు వర్తమానం సరిగా చదవట్లేరు, చదువుకోండి అని అన్నాడు. ఆయన తప్పు బోధిస్తున్నారు. అయితే నేను పెట్టాను, సార్ ఏ విషయంలో నేను తప్పు చెప్పానో మరి చెబితే బాగుంటుంది. కానీ ఇప్పటివరకు రిప్లై రాలేదు. మరి ఆ దైవజనులను దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ఓకే, మరి ఆ పెద్దవారిని నేను గౌరవిస్తున్నాను. అమర్యాదగా మాట్లాడేదానికి నాకేమీ లేదండి. ఓకే. ఇక్కడ మనము కనుగొన్నది ఏమనగా దానిలో వచ్చిన ప్రజలుండిరి. అయిపోయిందండి. నేను ఇట్లా చెప్పాను, కానీ గుర్తుంచుకోండి, పరిశుద్ధ పౌలు దానిని ఆదిమ క్రైస్తవ సంఘములో క్రమబద్ధీకరణ చేసి అమలుపరచవలనని మనము అంగీకరించుదుము. వారు సంఘము నుండి వారు ఇంటింటా రొట్టె విరిచిరి ఏక హృదయముతో అలాగూ చేసిరి. అది కాబట్టి మనం రొట్టెని తీసుకునేటప్పుడు అందరికి ఏం హృదయం కావాలి? ఏక హృదయం కావాలి. మరి ఒకరితో ఒకరు మంచి సావాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి అసూయ హృదయంతో, కపట హృదయంతో, మరి ఒకరితో ఒకరు సఖ్యత లేకుండా మనం దీనిని చేయకూడదు. వారు ఏక హృదయంతో అలాగూ చేసిరి. అతడు దానిని ఇప్పుడు సంఘములో ఉంచెను. గలతీ 1:8 ఇట్లా పలికెను. పరలోకం నుండి ఒక దూత. అర్థమవుతుందా సార్? ఆ క్రమాన్ని సంఘములో ఉంచాడు. ప్రతి దాన్ని మనం చాలా చక్కగా పోవాలి. క్రమంలో పెట్టిన తర్వాత ఆ క్రమానికి విరోధంగా ఎవడు మాట్లాడినా అదే సార్ ఇక్కడ మాట్లాడేది. ప్రవక్త దాన్ని చాలా చక్కగా చెప్తున్నాడు. ఆయన దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని సంఘంలో ప్రవేశపెట్టాడట. ప్రవేశపెట్టి ఇప్పుడు దానికి ఏం చేస్తున్నాడు? ఆయన మొత్తం లాక్ చేస్తున్నాడు. ఆయన హల్లెలూయా. ప్రవేశపెట్టెను, ఇప్పుడు సంఘంలో ఉంచెను. గలతీ 1:8 ఇట్లా పలికెను. దాని సంఘంలో ఉంచి తర్వాత ఆయన పలుకుతున్నాడు. ఆయన తాళం వేస్తున్నాడు. ఆయన పరలోకం నుండి ఒక దూత దిగి వచ్చి, నేను ప్రవేశపెట్టిన ఈ క్రమానికి వ్యతిరేకంగా పరలోకం నుంచి వచ్చిన దూత అయినా. హల్లెలూయా. ఈ 63 దూతలు ఏం దూతలో ఇప్పుడు అర్థమవుతుందా? 2 దూతలు సంచరిస్తున్నాయి. ఒకటి మరణ దూత, రెండోది జీవాన్నిచ్చే దూత. 63లో దిగి వచ్చింది ఆ బలిష్ఠుడైన దూత. 63 నిజంగా నీకు బయలుపాటు వస్తే నువ్వు వాక్యంతో నిలబడతావు, ప్రవక్తతో నిలబడతావు. వీళ్ళకే బయలుపాటట. మనం వర్తమానం చదవమాట బాగా చదువుతారు పాశ్మోహం వాళ్ళు. గలతీ 1:8 ఇట్లా పలికెను. పరలోకము నుండి ఒక దూత దిగి వచ్చి మరి ఒక విధంగా బోధించినచో శాపగ్రస్తుడగును. ఇప్పుడు చూడండి, శాపగ్రస్తం కాదా? బ్యాప్సం లేదు, రొట్టె లేదు, ద్రాక్షారసం లేదు, ఇక అవన్నీ మనకు అక్కర్లేదు, పురుషుల వస్త్రాలు ధరించవచ్చు, ఏదైనా చేయవచ్చు అని చెప్పడం శాపగ్రస్తం కాదా? మీరు చూడండి, వారికి యోహాను బాప్తిసమును కాదని యేసుక్రీస్తు నామములో తిరిగి బాప్తిసము ఇచ్చినది ఇతడే. మీరు చూడండి, గుర్తుగా మనము తప్పక చేయవలసినవి 3 విషయములున్నవి. తప్పగా చేయవలసిన 3 విషయములున్నవి. అందరు గట్టిగా పట్టుకుంటున్నారా? ప్రభురాత్రి భోజనము, కాళ్ళు కడుగుట, నీటి బాప్తిసం. చూచారా? ఈ 3 విధులు, 3 విషయములున్నవి. మంచిది అని మీరు అనవచ్చును. ఇప్పుడు సరే, ఓకే, నేను వర్తమానం నుంచి చదివి మరి ముగిస్తాను. టైం అయిపోయింది. మరొక వర్తమానంలో నుంచి 64:8-23 ఈ 2వ భాగం. 64:8-23 ఈ ఆత్మలను 101 ఆత్మలను రక్షించుటకు చెరసాలకు వెళ్ళి సువార్తను బోధించు సమయం అయిపోయినదా? మరి రాకడ అయిపోయిందంటే ఇక సువార్త ఎందుకు ప్రకటించాలి?
ఉన్నారు సార్, అందరూ స్పృహలో ఉన్నారు కదా, హల్లెలూయా. లేకపోతే ఏమైనా నీళ్లు చల్లాలా? స్పృహలోనే ఉన్నారు కదా. ఏ సంవత్సరం ఇది? 64. కానీ ఇప్పుడు రాకడ జరిగిపోయిందని తప్పుడు కూతలు కూస్తున్నది ఎప్పుడు? 63లో. కానీ ఇప్పుడు ప్రవక్త ఏమంటున్నాడు 64లో? అది మనం గమనించాలి. ఆత్మను రక్షించుటకు చెరసాలకు వెళ్ళి సువార్తను బోధించు సమయం అయిపోయినదా? ప్రభు త్వరగా వచ్చుచున్నాడు గనుక ఉన్నవన్నీ అమ్ముకోవాలనా అని ప్రశ్న జవాబులో ప్రశ్న అడిగారు ప్రవక్తని. అటువంటి విశ్వాసమును కలిగించు దేనిని నేను చెప్పలేదని భావించుచున్నాను. ప్రవక్త ఏమంటున్నాడు? అట్లాంటిది ఏది నేను చెప్పలేదు. చెప్పానా? లేదు. ఒకవేళ నేను చెప్పినట్లయితే నన్ను క్షమించండి. చూచారా, ఆ సంగతులను గురించి ఊహాగానం చేయవద్దు. బోధించుటను, జైలు సేవను, ఇతర పరిచయను ఎప్పటి వలనే కొనసాగించండి. ఎప్పటి వరకు కొనసాగించాలి? ఎత్తబడేంత వరకు. ఇటు చూడండి, కొంతకాలం క్రిందట, అనగా దాదాపు 50 లేదా 60 సంవత్సరాల క్రిందట సెవెంత్ డే అడ్వెంటిస్టులు, మరి ఈ రాకడ బ్యాచ్లు ఇప్పుడు కాదండి, 1844లోనే స్టార్ట్ అయింది. వాళ్ళు 1844లో యేసు వస్తాడని ఒక కొండ మీద ఎక్కి కూర్చున్నారు, కానీ రాలేదు ఆయన. వీళ్ళని ఏమన్నారంటే మిల్లీ రైట్స్ అన్నారు. ఈ 1844 బ్యాచ్ని చెప్పండి, మిల్లీ రైట్స్ అన్నారు. ఆ తర్వాత అది మెల్లగా డెవలప్ అయ్యి ఏమైందనంటే యెహోవా సాక్షుల సంఘంగా ఒక సంస్థగా స్థాపించబడింది. 1844లో వీళ్ళనేమో మిల్లీ రైట్స్ అన్నారు. కానీ 1914 వచ్చేసరికి వీళ్ళని యెహోవా సాక్షులు అన్నారు. 44 నుంచి 1914 వచ్చిన వాళ్ళ లోపల ఉన్న ఆత్మ పోలే. మళ్ళా 1914లో యేసు వస్తాడు, మన ఆస్తులంతా అమ్ముకొని మనం ఒక చోటికి రావాలని అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అదే ప్రవక్త చెప్తున్నాడు. నేను చాట్ జీపీటీని కూడా అడిగా, అవునయ్యా 44లో ఉన్నారు వీళ్ళు, 1918లో ఉన్నారు వీళ్ళు, ఇంకా చాలామంది లేచారు. అలాగనే ఈ 63లో బ్యాచ్ కూడా ప్రవక్త చెప్పిన వర్తమానాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని ఈ తలకాయ లేని చాట్ జీపీకి అర్థమైంది. దానికి తలకాయ ఉందా? లేదు. దానికి హృదయం లేదు, మనసు లేదు. అయినా కానీ ప్రవక్త విలియం బ్రెన్హామ్ అట్లా ఎప్పుడూ చెప్పలేదని చాట్ జీపీటీ చెప్తుంది. చదవండి సార్. ఇటు చూడండి, కొంతకాలం క్రిందట, అనగా దాదాపు 50 లేదా 60 సంవత్సరాల కిందట సెవెంత్ డే అడ్వెంటిస్టులు వ్రాసిరి. దానిని కొరియర్ జర్నల్ పత్రికలో చూచాను. కొరియర్ జర్నల్ పత్రిక చాలా పెద్దది. సెవెంత్ డే అడ్వెంటిస్టులని పిలువబడక ముందు వారిని మిల్లీ రైటీస్ అని పిలిచేవారు. కొరియర్ పత్రికలో పెద్ద స్థలమును వారికి ఇచ్చేవారు. అది కెంటకీలోని ఫ్రాంక్లిన్ నుండి వెలువడేది. అమెరికాలోని కెంటకీ ఫ్రాంక్లిన్ నుండి వెలువడేది. వారందరూ తమ ఆస్తులన్నిటినీ అమ్మివేసుకొని ఒక తేదీని వారు నిర్ణయించి, కానీ మనం మూలవాక్యం ఏం చదివాం? ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి దూతలైనను మరి కుమారుడైనను ఎరుగరు. అంటే ఇప్పుడు ఇది అందరికీ తెలిసింది కదా, 63 అందరికీ తెలిసినట్టుగా వస్తాడా సార్ ఆయన? ఆ దినము, ఆ గడియ అది ఎవరికి తెలియదని ఉంది. ఆ మాత్రం చిన్న లాజిక్ని ఎట్లా మిస్ అయ్యారో అర్థం కాదు. ఎందుకంటే సాతానుడు ఏదో చేస్తాడు, దొరికిపోతాడు. నిజమేనా? వారందరూ తమ ఆస్తులన్నిటినీ అమ్మివేసుకొని ఒక తేదీని వారు నిర్ణయించి దానిని లేఖనము ద్వారా నిరూపించిరి. యేసు ఆ తేదీన వచ్చునని ప్రకటించిరి. వారు తమ యొక్క వాయిద్యములను తీసుకుని పోయి ఒక కొండ. ఇప్పుడు వీళ్ళలో ఉన్న ఆత్మ ఏమైనా ఉందా సార్? 1963 ఫిబ్రవరి 28 వాళ్ళు ఒక డేట్ నిర్ణయించుకున్నారు, వీళ్ళు ఒక డేట్ నిర్ణయించుకున్నారు. సేమ్ అదే ఆత్మ. వారు తమ యొక్క వాయిద్యములను తీసుకుని పోయి ఒక కొండ శిఖరం మీద కూర్చొనిరి. కొండ శిఖరం పైన. ఎందుకంటే కొండ శిఖరం ఎవరిది? వాడిదే, లూసిఫర్. ఆ మరుసటి ఉదయమున మంచు కురిసి వారి యొక్క రెక్కలన్నిటినీ తడిపివేసినది. గాలంతా పోయిన వారిలాగా వారి దిగి వచ్చిరి. మొత్తం గాలంతా పోయింది, రాకడ లేదు, ఏం లేదు, ఎత్తబట్టలేదు, ఏం లేదు. మళ్ళీ తెల్లారి వాలిపోయిన రెక్కలతో, మాడిపోయిన ముఖాలతో మళ్ళీ కొండ దిగి కిందికి వచ్చారు. రాక తప్పలేదు. హల్లెలూయా. అందుకొరకే 63 అయిపోయిందని ఎంత చెప్పినా ఇప్పుడు పరువు పోతూనే ఉంది.
సిగ్గు కొరకు బట్టలు కప్పుకుంటూనే ఉన్నారు. చూడండి, గాలంతా పోయిన వారిలాగా వారి కిందికి దిగి వచ్చిరి. చూచారా? ఆ రోజు గాలి తీసిన దేవుడు ఈరోజు తేడా సార్? ఏం డేవిడ్ పాల్ గారు తేడా? దేవుడు ఏమైనా వాళ్ళని గాలి తీసి వీళ్ళకి తీయకపోతే పక్షపాతి అవుతాడు దేవుడు. ఆయన అన్నాడు, నాకే తెలియదు నాయన నేను ఎప్పుడు వచ్చేది అన్నాడా లేదా? నాకే తెలియదు, తండ్రి కుమారుడా లే అన్నప్పుడు ఆయన లేచి వస్తాడు. ఆయనకే తెలియదు అని అంటే మరి వీళ్ళకెట్ట తెలిసింది? గాలి అంతా పోయిన వారిలాగా వారి కిందకు దిగి వచ్చిరి. చూచారా? అవి భిన్న బోధలు మరియు చీకటి క్రియలు. భిన్న బోధలు అంటేనే చెప్పండి అందరూ, నిజంగా మీరు చీకటిలు లేకుండా ఈరోజు వర్తమాన క్రమంలో ఉన్నారు. సంతోషంగా లేదా? రేపు మనల్ని మహిమలోని తీసుకొని పోయేది ఈ వాక్య క్రమము. హల్లెలూయా, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చీకటి క్రియలు దానిని మీరు నమ్మకండి. ఒక తేదీని ఫలానా కార్యంలో జరిగిందని చెప్పేదాన్ని నమ్మొద్దు. మనం ఇంకా 100 సంవత్సరములు కూడా యేసు రాకపోవచ్చును. ఆయన ఎప్పుడు వచ్చునో నాకు తెలియదు. ప్రవక్త చెప్పాడా? ఏమంటున్నాడు ఆయన? నాకు తెలియదు అన్నాడు ఆయన. ఏ మనుషుడు ఆయన రాకను ఎరుగడు, కానీ ఆయన వచ్చు వరకు నేను బోధించుటను నాకు అప్పగించిన ప్రతి పనిని నేను చేయుదును. ఈరోజు ఆయన రానిచో రేపు ఆయన కొరకు నేను చూచెదను. ఈ వారం ఆయన రానిచో వచ్చే వారం ఆయన కొరకు నేను చూచెదను. వచ్చే 10 సంవత్సరంలో ఆయన రానిచో నేను బ్రతికున్న ఎడల రాబో 30 సంవత్సరంలో ఆయన కొరకు కనిపెట్టేదను. కనిపెడదాం మనం ఆ విధంగా. మన గురంతా ఆయన రాకడ కొరకే, మన శరీరం మార్పు కొరకే. హల్లెలూయా. కానీ ఇంకా నేను చూస్తూనే ఉందును. ఆయన ఎప్పుడు వచ్చునో నాకు తెలియదు, కానీ నేను ఆయన వాక్యము పట్లను ఆయన జనుల పట్లను యథార్థంగా జీవించి. ఎట్లుండాలి మనం ఇప్పుడు? ఆయన వాక్యం పట్లను ఆయన జనుల పట్లను. ఇక్కడ కూర్చున్న వీళ్ళందరూ ఎవరు? దేవుని యొక్క జనులు, దేవుని యొక్క ప్రజలు. వీళ్ళతో మనం యథార్థంగా ఉండాలి. వాడి లెక్క ఎంత, వీడి లెక్క ఎంత, వాడేంది ఈడేంది అట్లా మనం అసభ్యంగా ప్రవర్తించకూడదు. వీళ్ళు ఎవరంటే దేవుని యొక్క ప్రజలు. ఒకవేళ నీ లోపల ఫరో ఆత్మ ఉంటే బానిసలుగా చూస్తావు, ఒక లెక్కలేని వాడుగా చూస్తావు. కానీ అదే క్రీస్తు యొక్క ఆత్మ మోసేలో ఉన్న ఎట్లా చూసింది? వీరు బానిసలు కాదు, వీరు రాజు సంతానం, అబ్రహాము సంతానం. హల్లెలూయా. మరి ఫరో ఏ కిటికీలో నుంచి చూశాడో అదే కిటికీలో నుండి ఎవరు చూశారు? మోసే. కానీ చూడడంలో మరి ఆ యొక్క చూపు తప్పిదమై ఉన్నది. మరి ఫరో ఒక విధంగా చూశాడు, మోసే మరొక విధంగా చూశాడు. మరి ఎవరు చూపు సరైనది? మోసేది సరైనది. కాబట్టి ఆయన అందుకొరకే మోసే నా ఇల్లంతటిలో ఇల్లేంటిది? సంఘమే ఇల్లు. కాబట్టి మనం మోసేలాగా నిలబడదామా? నమ్మకంగా ఉందాం. దేవునికి యథార్థంగా మనం జీవిద్దాం. మరి దేవుని పట్లను ఆయన జనుల పట్లను యథార్థంగా జీవించి క్రైస్తవునిగా జీవించి ఆయన రాక కొరకు ఎదురు చూచెదను. దేవుడి మాటలు మన హృదయంలో ఫలింపజేయునుగాక.